విశ్వాసం ఏం చేసింది? ఆయనలో ఉన్న పాపాన్ని ఏం చేసింది అంటే ఈరోజు అబ్రహాము ఎవరు మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసింది ఏంటంటే అబ్రహాము ఏంటి? అబ్రహాము ఏంటి? విశ్వాసులకి తండ్రి అని తెలుసు. ఇంకా ఏం తెలుసు మీకు? విశ్వాసులకి తండ్రి అని తెలుసు. ఇంకా ఏమున్నాయి అబ్రహాం కోసం? విధేయత చూపించాడు, దేవుడి పట్ల ఆయన విధేయత చూపించాడు. ఎస్. ఇంకా దేవుణ్ణి కనిపెట్టాడు. ఓకే, వెరీ గుడ్. ఇంకా చెప్పండి. అబ్బా, ఏ పాస్టర్ ఎత్తుకున్నా అబ్రహాం కోసం ఎత్తుకుంటాడు, అవునా? అయ్యో, మళ్ళీ అబ్రహాం కోసం స్టార్ట్ చేశారు ఏం పాస్టర్ గారు అంటారు. ఏ కొత్త పాస్టర్ వచ్చినా అబ్రహాం టచ్ చేయకుండా అసలు వాక్యంలోనే వెళ్తుంది. అబ్రహాం అంత గ్రేట్ వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి, గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి కోసం మీకు తెలియదు కానీ ఎప్పుడు వింటానే వచ్చారు, చిన్నప్పటి నుంచి వింటా వచ్చాం. అబ్రహాం 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 దావీదు అబ్రహాం దావీదు. ఇంకేం తెలుసు చెప్పండి? ఫస్ట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన విశ్వాసులకి తండ్రి అని తెలుసుకుందాం. రెండోది విధేయత చూపించాడు, దేవుని కోసం కనిపెట్టాడు. ఇంకా మూడేనా? ఆయన కోసం తెలిసింది మూడేనా? ఇంకేం తెలుసు అబ్రహాం కోసం? చెప్పండి, ఇంకేం తెలుసు అబ్రహాం కోసం? ఈరోజు మీరే చెప్పాలి, మెసేజ్ అంతా మీరే చెప్పాలి ఈరోజు. ఎవరు అబ్రహాం? ఇంకా ఈ మూడు విషయాలేనా? అంటే దాదాపు మీకు ఇక్కడ ఉండే వారికి ఒక 23 years ఉంటే ఒకరికి మిగతా వాళ్ళ హైయెస్ట్ ఏజ్ ఇక్కడ ఒక 40 years ఉంటుందండి, 45 years. అంటే 45 years నుంచి మీరు ఈ మూడు విషయాలు వినాలి. దేవుని పైన ఆధారపడ్డాడు, దేవుని పైన ఆధారపడ్డాడు. ఏ విషయంలో? ఇసాక్ విషయంలో, కుమారుడి విషయంలో దేవుని పైన ఆధారపడ్డాడు. ఎస్. ఇంకా ఇంకేం చెప్తారు? ఇంకేం చెప్తారు అబ్రహాం కోసం? అంతే. అబ్రహాం అంటే ఈ 4 విషయాల్లోనే అబ్రహాం అంత గ్రేట్ అయిపోయాడా? అంత గొప్ప వ్యక్తి అయిపోయాడా? అంటే మీరు విధేయత చూపిస్తలేదా? మీకు దేవుని మీద విశ్వాసం లేదా? దేవుని మీద ఆధారపడలేదా? మీరు దేవుని కోసం కనిపెట్టలేదా? ఈ 4 విషయాలు మీ జీవితంలో లేవా? ఉన్నాయా లేవా? మీ జీవితంలో ఈ 4 విషయాలు ఉన్నాయి, కానీ మీరు అబ్రహాం కంటే గొప్పవారు ఎందుకు అవ్వట్లేదు? అసలు అబ్రహాంలో ఏముంది? దేవునికి అంత దగ్గర అయిపోయాడు, జీవితంలో అంత దగ్గర అయిపోయాడు, అంత దగ్గరవి అంత పని ఏం చేశాడు? అంత పని ఏం చేశాడు? అబ్రహాం చేసిన విషయంలో ఏమున్నాయి? మనము తెలుసుకోవాలి, అబ్రహాం కోసం తెలుసుకోవాలి. హూ ఇస్ హీ? అబ్రహాం ఎవరు? ఈరోజు మనం తెలుసుకోవాలి. అబ్రహాం కోసం మనం తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను అబ్రహాం కోసం చదువుతుంటే అసలు అబ్రహాం జీవితం అంటే ఏంటో నాకు తెలియజేయ ప్రభువా అన్నప్పుడు, ఆయన దగ్గర మొర్రపెట్టినప్పుడు దేవుడు అబ్రహాం కోసం నాకు తెలియజేశాడు. అబ్రహాం కోసం నేను చదివిన తర్వాత నేను అనుకున్నా, ఓ మై గాడ్, అబ్రహాం అంటే ఇదా అనుకున్నా నేను. సీరియస్గా అబ్రహాంకున్న విశ్వాసము అంతో ఎంతో కాదు, ఆయన జీవితము అంతో ఎంతో కాదు. ఆయన జీవితం లోపలికి వెళ్తే అబ్రహాము జీవితము లా మారిపోయింది. ఒక్కసారి మనం చెప్పండి, ఆ రోజుని అబ్రహాము నిలబడ్డాడు, దేవుడి కోసం నిలబడ్డాడు. ఎస్, అబ్రహాం నిలబడ్డాడు. అబ్రహాము నిలబడి దేవుని కోసము పోకులాడాడు. ఎస్, నాకు దేవుడు కావాలి, నాకు దేవుడు, నిజమైన దేవుడు ఎవరు కావాలి అన్నప్పుడు దేవుడు నిజంగా అబ్రహాం ఎంతో చక్కగా నడిపిస్తాడు. 12వ చాప్టర్ మనం చదువుకుంటే పరిశుద్ధ గ్రంథంలో బాబా అక్కడ ఇంట్రడక్షన్ ఉంటుంది, డైరెక్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎస్, డైరెక్ట్ ఇంట్రడక్షన్ అంటే ఇప్పుడు అబ్రహాం కోసం డైరెక్ట్ ఇంట్రడక్షన్ వచ్చేసిందంటే అబ్రహాం జీవితంలో ఏదో జరిగి ఉండొచ్చు.
ఏదో జరిగితేనే కదా దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడాడు. అంటే అంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకుంటే ఇప్పుడు చదివింది మనం 11వ చాప్టర్ 10వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వీరు వారు కన్నారు, వీరు వారు కన్నారు అని చెప్పి చాలా మంది పేర్లు ఉన్నాయి. వారు టైం కూడా, వారి ఏజ్ కూడా అక్కడ రాయబడి ఉంది. అంతలా అక్కడ రాయబడి ఉన్నప్పుడు, ఆ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు అబ్రహామునే దేవుడు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? అబ్రహామే ఎందుకు అంత దేవుడికి ఇష్టడయ్యాడు? అబ్రహాం ద్వారానే ఒక సంతానం తీసుకురావాలని ఎందుకు అనుకున్నాడు? There is something in Abraham. అబ్రహాంలో ఏదో ఉంది. అబ్రహాం ఏదో ఆయనలో ఏదో ఉంది కాబట్టి దేవుడు ఆయన అక్కడ నడిపించాడు. ఫస్ట్ ఆయన కోసం ఫ్లాష్ బ్యాక్ ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, అబ్రహాము చిన్నప్పుడు, అంటే యూత్కి వెళ్ళిపోవాలి చిన్నప్పుడు అంట, వాళ్ళ నాన్నగారు అంట ఒక పెద్ద షాప్ ఉండేది. పెద్ద షాప్. ఆ షాప్ లో ఆయన ఏం చేసేవాడంటే బొమ్మలు అమ్మేవాడంట. బొమ్మలు ఏంటంటే మట్టితో తయారు చేయబడిన బొమ్మలు, అదేవిధంగా వుడ్తో తయారు చేసిన బొమ్మలు వారు అమ్మేవాడంట. వారి నాన్నగారు ఆ బిజినెస్ చేసేవారు. ఆ బిజినెస్ వీరు ఇంకా కుమారులు ఉన్నారు. తేరావుకు ఇంకా కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఏం చేసేవారంటే వీరు తీసుకుని వెళ్ళేవారు. ఇక్కడికి మార్కెట్ తీసుకెళ్ళి అమ్మాలి. అబ్రహాము కూడా సంచిలో బొమ్మలు వేసుకుని ఆ బొమ్మలు పట్టుకుని వెళ్ళేవాడంట. సంతలో వెళ్తున్నప్పుడు ఆయనకు ఒకే డౌట్ ఉండేదంట అబ్రహాంకి. ఆ డౌట్ ఏంటంటే, ఈ బొమ్మలు ఎప్పుడు మాట్లాడవే, ఏదడిగినా ఏమి చేయలే, కానీ ఎందుకు జనము ఇది కొంటారు? ఎందుకు కొంటారు? ఆడుకుంటా కొంటారా, లేకపోతే ఈ బొమ్మలు వారికి ఏదైనా చేస్తాయా అని ఓ డౌట్ వస్తూ ఉండేదంట. కానీ అది కూడా ఎలా అమ్మేవాడంటే, సంతలోకి అంటే ఆ బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నప్పుడు అనేవాడంట, ఇదిగో ఈ బొమ్మలు కొనుక్కోండి, కానీ ఈ బొమ్మలు మాట్లాడవు. అందంగా ఉన్నాయండి, చూడండి, షోకేస్ లో పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి, మీ పిల్లలకి ఇవ్వండి, వారు ఆడుకుంటారు, కానీ ఈ బొమ్మలు ఎప్పుడు మాట్లాడవు అనేవాడంట. అలా బిజినెస్ చేసేవాడంట. ఆ జనము విని అయ్యో వచ్చి నాన్నగారు చెప్తే నాన్నగారు చాలా కోప్పడేవారంట. నువ్వేం చేస్తావు? ఈ బొమ్మలు వారు పూజించాలి, వారు ఆరాధించాలి. ఆరాధిస్తేనే కదా మాకు ఇంకా బిజినెస్ చేస్తుంది. నిజమైన దేవుళ్ళు మనం తయారు చేస్తున్నాము. ఈ బొమ్మలు నిజమైన శక్తి ఉంది, నీకు తెలియదంటే అప్పుడు అబ్రహాం అంటాడు, దాంట్లో శక్తి ఎలా వస్తుంది? అందులో శక్తి ఎలా ఉంది? వారి దేవుళ్ళే కాదు అంటే, లేదు వారి దేవుళ్ళే. వీటిని మనము ఇన్సల్ట్ చేయకూడదు, మనము దీని అమ్మాని దీన్ని బిజినెస్ చేయాలి అని నాన్నగారు అన్నప్పుడు ఇక అబ్రహాంకి అర్థంగా ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటా అనుకునేవాడు. ఒక రోజునంట అక్కడ ఆ చెరువు ఉంటే చెరువు దగ్గరికి వెళ్ళిపోయాడట. చెరువు దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ అన్నాడంట, బొమ్మను కూర్చోబెట్టి అన్నాడంట బొమ్మతో, నీళ్ళు తాగన్నాడంట. బొమ్మ నీళ్ళు తాగమంటాడంట. అలా బొమ్మ నీళ్ళు తాగ అలాగే పోతాడు. ఆ 3 సార్లు అడిగాడంట, నీళ్ళు తాగంటే ఎక్కడ వీడే తీసుకెళ్ళిపోయి దాని లోపల పడేస్తాడంట. అరే బొమ్మలు నీళ్ళు తాగు, నేను చెప్పే బొమ్మలు వినవే, ఈ బొమ్మలకి మాట్లాడు, వినవ చూడు అని అలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్ని చేస్తూ ఉన్నాడంట అబ్రహాము. ఇదేంటి ఈ బొమ్మలు ఎందుకు, ఈ ప్రజలు ఇదందరూ ఎందుకు కొంటున్నారు? మా నాన్నకి అంత బిజినెస్ ఎలా వస్తుంది? ఈ బిజినెస్ ఏముంది అని చెప్పి ఓ డౌట్ పడతానే ఉన్నాడు. రోజుని అక్కడ పూజారులు ఉంటారు. ఈ బొమ్మలు కూడా ఈ దేవతలకి దేవుళ్ళకి కూడా పూజారులు ఉండేవారంట. వారు ఏం చేశారంటే ఈ బొమ్మలన్నీ పెట్టి వారికి పూజ చేస్తున్నారంట. ఆ ట్రెడిషన్ లో వేరే ఏదో పూజ చేస్తున్నారు. ఆ పూజ చేస్తున్నప్పుడు అబ్రహాంకి ఏంటి పూజ చేస్తున్నారు, ఏం జరుగుతుందా అనుకుని అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారంట. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. ఏదో పండగ జరుగుతుంది, ఆ పండగకి వెళ్ళారు. ఇంకా ఎవరు లేరు, అబ్రహాం ఒక్కడే ఉన్నాడు. అంటే అబ్రహాం ఛాన్స్ దొరికింది, లోపలికి వెళ్ళాడంట. ఆ బొమ్మలు అక్కడ ఉన్నాయంట. ఆ బొమ్మలన్నీ తీసుకొచ్చి బయట పెట్టాడంట. బయట పెట్టి కత్తి తీసుకుని అవన్నిటిని పగలగొట్టేశాడు. ఆ వుడ్డు అవన్నీ పగలగొట్టేశాడంట. ఇంకా చూస్తే ఎంత నాశనం పడిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడంట. అప్పుడు అక్కడ ఉన్న పండితుడు వచ్చి అతను చూస్తే అయ్యో ఇదేంటి అన్ని నాశనం అయిపోయి ఎట్లా అనుకున్నాడు. చూసి ఇది చేస్తే ఒకే వ్యక్తి చేయాలి, అదెవరో కాదు, తేడా ఓ కుమారుడే చేయాలి, అలా అబ్రహామే చేయాలని చెప్పేసి అందరూ అబ్రహాం ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి అబ్రహాం నువ్వు రబాయికి ఏం చేశావు అని చెప్తే నేనేం చేశాను అన్నాడు.
వెంటనే తీసి అబ్రహాం డైరెక్ట్ తండ్రి తెరాహు కూడా తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయి చూసినప్పటికీ అక్కడ అన్ని బొమ్మలే ఉన్నాయంట, అన్ని కింద పడేసి ఉన్నాయంట, అన్ని ఇరిగిపోయి ఉన్నాయంట. ఇరిగిపోయి ఉంటే అప్పుడు అబ్రహాంతో అంటాడు, చూడు ఇదంతా నువ్వే చేసావు, ఇదంతా నువ్వే చేసావు అని అక్కడ అబ్రహాం అంటాడు, నువ్వు చూసావా అన్నాడు. నువ్వు చూసావా అన్నాడంట. అంటే నేను చూడలేదు, కానీ నువ్వు చూడలేనప్పుడు మరి నువ్వు ఎలా చెప్తావు అది నేను చేశానని? అంటే ఆ బొమ్మలు ఉన్నాయి కదా, ఆ బొమ్మల చేత చెప్పించు అన్నాడంట. ఆ బొమ్మలు చెప్పించన్నాడంట. ఇది అనగానే అక్కడ పండిత్తు ఏమన్నా అయ్యండి ఆ బొమ్మలు ఎలా మాట్లాడగలవా అని ఆ బొమ్మలు మాట్లాడినప్పుడు ఆ బొమ్మలు చూపించలేనప్పుడు నీరని చెప్పలేనప్పుడు అవి దేవుడు ఎలాగ అవుతాయి, అవి దేవుడు ఎలాగ అవుతాయి అన్నాడంట. అనగానే అప్పుడు ఆ పండిత్తు ఏం చెప్పాలో అర్థం కాలేదంట. వెంటనే అబ్రహాంని డైరెక్ట్ రాజు దగ్గర తీసుకెళ్ళారంట. ఆ కాలంలో ఉండిన రాజు ఎవరంటే నిమ్రోద్ రాజు. నిమ్రోద్ రాజు దగ్గర తీసుకెళ్ళారు. నేనే గొప్ప అనుకునేవాడంట. రాజు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడంట. ఆ రాజు దగ్గరికి అబ్రహాంని తీసుకెళ్ళి అక్కడ నుంచో పెట్టారంట. అబ్రహాంని క్వశ్చన్ వేస్తున్నారంట. ఆ క్వశ్చన్ వేసినప్పుడు ఏంటి నువ్వు చేసేది పని ఏంటంటే, నేనేం చేశానండి అన్నాడంట. నేనేం చేశానంట అంటే నువ్వు చేశావని అంటున్నారు, నువ్వు చేశానంటున్నారు. అవన్నీ బొమ్మలని నువ్వు పగలగొట్టేస్తావంట, దేవుళ్ళు నువ్వు పగలగొట్టేస్తావంట, దేవుళ్ళు నువ్వు ఎలా నాశనం చేయగలవంటే నేనెప్పుడు నాశనం చేశానండి, ఎవరు రుజువు చెప్పలే, ఆ బొమ్మని చెప్పమనండి అన్నాడంట. అంటే ఇక్కడ ఎవరు చెప్పరు. చూడండి ఎలా ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తా కదా రివర్స్ గా మాట్లాడుతున్నాడు. ఆయన ఎలా మాట్లాడతాయండి, ఎలా మాట్లాడించగలం మనం అంటే లేదు లేదు లేదు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి ఎలా అంటే నిమ్రోదు పెట్టిన ఆ రూల్స్ కదా ఫాలో అవ్వాలి, ఇంకా ప్రజలు మాట్లాడే. అప్పుడు అబ్రహాంతో అంటున్నాడు, లేదు నీలో ఏదో ప్రాబ్లం ఉంది, అసలు నువ్వు ఏ దేవుడిని ఆరాధించాలనుకున్నావు, నాకు దేవుడు ఎవరో నాకు తెలియదు కానీ ఒకడున్నాడు, ఒక దేవుడు ఉన్నాడు దేవుడు, కానీ ఆ దేవుడు ఎవరై ఉండొచ్చు అంటే జీవముకి అధిపతి ఉండాలి, మరణానికి కూడా ఆయనే అధిపతి అయి ఉండాలి అని అన్నాడు. అంటే జీవముకి మరణానికి అధిపతి అయి ఉన్నామని దేవుడు అంటే నేను కూడా అధిపతినే కదా అన్నాడంట రాజు. ఎందుకంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను చంపేయమంటే నేను చంపేస్తాను, నేను చంపేయమంటే నేను చంపేస్తాను, అంటే నీకు మరణం వచ్చేస్తుంది కదా, నేనే దేవుడి కదా. ఒకవేళ నీకు వదిలిపెట్టేస్తాను అనుకో, నువ్వేంటి నీలో జీవం ఉంది కదా, నేనే దేవుడి కదా అని నిమ్మరోడు అన్నాడంట. లేదు 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 సంథింగ్ లేదు, నా దేవుడు అలాంటి దేవుడు కాదు, ఆ దేవుడు గొప్ప దేవుడు, కానీ ఉన్నాడు దేవుడు ఉన్నాడు. ఆ దేవుడితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలనుకున్నాను, కానీ దీంట్లో దేవుడు లేడు, నువ్వు రాజు అన్నావు కదా, నువ్వు కూడా దేవుడు కాదు అని అన్నాడంట. ఏంటి అన్నాడు, తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేస్తాడంట. అగ్నిగుండంలో అబ్రహాంలో అగ్నిగుండంలో పడేసినప్పుడు అబ్రహాంకి ఏమీ చదవలేదంట. ఆయనతో ఉండేది ఎవరంటే గాబ్రియల్ దూత ఉన్నారంట. గాబ్రియల్ దూత పక్కన ఉండగానే అబ్రహాం ఏం చదవలే, అబ్రహాం అలా సేఫ్ గా ఉన్నాడంట. ఆ సేఫ్ గా ఉన్నప్పుడు అక్కడ ఇక రాజు కూడా నిమ్రోదు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. నిమ్రోడికి ఏం చేయాలో అర్థం కాక అక్కడ అబ్రహాంని విడిచిపెట్టేశాడు. ఆ రోజుని అబ్రహాము నిలబడ్డాడంట. విశ్వాసములో దేవుడు ఉన్నాడు, దేవుడి శక్తి ఉందని అక్కడ తెలుసుకున్నాడు. ఇదంతా స్టోరీ ఉంది, నిజమైన స్టోరీ. ఇది గ్రంథాలు చదివితే ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాలు చదివితే అబ్రహాము కోసం అక్కడ రాయబడి ఉంది. కానీ బైబిల్ గ్రంథంలో ఎలాంటి దేవదూతల్ని ఇలాంటి దేవుణ్ణి ఆరాధించారని యెహోషువ తోటి దేవుడు మాట్లాడించాడు. ఒక్కసారి యెహోషువ గ్రంథం మనం చదువుకుంటే 24:2 మనం చదువుకుంటే అక్కడ చూడండి, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము 24:2 మనం చూస్తే అక్కడ తెరావు సంతానం అంతా ఏం చేసేవారు అక్కడ మనకు వివరించాడు. చూడండి దేవుడు. అది చదవమ్మా, యెహోషువ గ్రంథము 24:2 చదువుకుందాం త్వరగా. యెహోషువ జనాంగణతో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరుకు తండ్రి అయిన తేరాహు కుటుంబులకు నుండి నది యూఫ్రటీసు ఇద్దరి నుండి నివసించిన ఇతరుల దేవతలను పూజించారు. ఇతర దేవతల్ని వారు ఏం చేశారు, ఆరాధించేవారంట. ఇతర దేవతలను ఆరాధించేవారు ఎవరు? తారావు సంతానం అంతా ఇతరుల దేవతల్ని అంటే యెహోవా దేవుడిని వారు ఆరాధించలేదు. యెహోవా దేవుడి కోసం
కోసం వెతికాడు. ఎవరు? అబ్రహాం వెతికాడు. అందుకనే యెహోషువ అంటున్నాడు, అందులోంచి నీ పితరుడైన అబ్రహాముని నేను తీసుకొచ్చానని చెప్పి అక్కడ దేవుడు మాట్లాడినది యెహోషువతో. అంటే మీరు విగ్రహారాధన చేయండి, అనేక దేవదూతల్ని వారు ఆరాధించారంటే వారు విగ్రహారాధనని ఆరాధించారు. ఎస్, ఇట్ వాస్ దేర్, ఇట్ ఇస్ రిటన్ ఇన్ ద బైబిల్. అబ్రహాం చూడండి, అబ్రహాం ఎదుర్కొన్నాడు. ఆయన యూత్ లో ఉన్నప్పుడు ఎన్ని ఎదుర్కొన్నాడు? ఎస్, అన్న ఎదిరించాడు, తండ్రిని ఎదిరించాడు. లేదు, అందులో ఆ దేవుడు లేడు, అందులో ఆ దేవుడు లేదు, ఆ శక్తి లేదు. దేవుడు అంటే ఉన్నాడు, నిజమైన దేవుడు ఉన్నాడు. ఎస్, ఆ దేవుడు నన్ను ఏదో ఒక రోజుని నాకు కనపడతాడు, నాతో మాట్లాడతాడు. చూడండి, ఆ బొమ్మలతో ఎక్స్పెరిమెంట్ చేశాడంటే 3 విషయాల్లో ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఒకటేంటంటే దేవుడు వింటాడా? ఈ బొమ్మలు వినవు అని ప్రూవ్ చేశాడు. అంటే దేవుడు అనేవాడు వినాలి, ఖచ్చితంగా అతనికి వింటాడు, చెవులని ఉంటాయంటే వస్తుంది. రెండవది అతను ఏం తెలుసుకున్నాడంటే మాట్లాడాలి. దేవుడు అయినప్పుడు మాట్లాడాలి. బొమ్మలు మాట్లాడు, కానీ ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. మూడోది ఏంటంటే చూడాలి. అవి బొమ్మలు చూడవు, బొమ్మలు చూడవు. 3 విషయాలు ఆ బొమ్మల ద్వారా ఆ రోజుని అబ్రహాం తెలియజేసింది. ఒకటి, దేవుడు అనేవాడు వినాలి, దేవుడు అనేవాడు వినాలి. రెండోది, దేవుడు అనేవాడు చూడాలి. మూడోది, దేవుడు అనేవాడు మాట్లాడాలి. ఈ 3 విషయాలు అక్కడ క్లారిటీ తీసుకొచ్చాడు. అక్కడున్న జనం అది చూడండి, దేవుడు పైన నుంచి చూస్తున్నాడు, దేవుడు అంతా పైన చూస్తున్నాడు. అమ్మ చూడండి, అప్పుడు దాకా వీళ్ళందరూ ఏం చేస్తారు? విగ్రహారాధన చేస్తున్నారు, అనేక దేవతల్ని వారు ఆరాధిస్తారు. కానీ అందులో ఒక్కడే అబ్రహాం మాత్రమే ఎదిరించాడు. అక్కడ కుటుంబంలో ఎదిరించాడు, సొసైటీలో ఎదిరించాడు, రాజు ముందు ఎదిరించాడు కాబట్టి ఆ రోజు నిలబడ్డాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాముని అక్కడి నుంచి తీసుకొచ్చా. అనేక దేవతలను ఆరాధిస్తుంటే నా భక్తుడైన అబ్రహాము నిజమైన దేవుడి కోసం వెతికాడు, నిజమైన దేవుడి కోసం వెతికాడు. ఆ దేవుడిని నేనే అని ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. నేనే దేవుడిని, ఆ అబ్రహాము వెతికే దేవుడిని నేనే అని చెప్పి యెహోషువ ద్వారా ఆ రోజుని దేవుడు మాట్లాడించాడు. ఎస్, రోమీయులకు రాసిన పత్రిక 4:13 మనం చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 4:13 చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం ఒకసారి చదువమా. రోమీయులకు రాసిన పత్రిక 4:13 చదువుకుంటే, అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్రం మూలముగా. దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, లోకమంతా ఎవరిదంట? అబ్రహాముదంటండి. లోకమంతా ఆయనకున్న విశ్వాసం బట్టి దేవుడు ఏమంటాడు? లోకం అంటే ఆ భూమిని తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? అబ్రహాము చేతిలో పెట్టాడు. చూడండి, ఆయనకున్న విశ్వాసం చూడండి. అంటే అనేక మంది అనేక దేవతల్ని ఆరాధిస్తుంటే అబ్రహాం మాత్రం నిజమైన దేవుడి వెతికాడు. కాబట్టి దేవుడు సంతోషించి దేవుడు ఏమంటాడంటే, ఈ భూమంతా, ఈ లోకమంతా నీదే అబ్రహాము అనగట, నీదే అబ్రహాము అనగట. అంటే లోకమంతా తీసుకొచ్చి అబ్రహాము చేతిలో పెట్టాడు. చూడండి, అంటే అబ్రహాం జయించాడు. చూడండి, దేవుడు ఎంత ఇష్టపడ్డాడు చూడండి. అబ్రహాముని భూమిని తీసుకొచ్చి చేతిలో పెట్టాడట. అంటే ఎంత గొప్ప ప్రేమ ఉంది, ఎంత గొప్ప విశ్వాసం ఉంది అని చూడండి. దేవుడు అంటే ఇలా ఉంటాడని ఆ ఫిజికల్ అపియరెన్స్ ద్వారా అక్కడ ఎంత విశ్వాసం అంటే దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు, దేవుడు మాట్లాడతాడు అని ప్రజలకు తెలియజేశాడు. ఆ బొమ్మలు దాంట్లో దేవుడు కాదు, ఈ అనుకునేది కాదు, దీని వరకు ఏమి జరగదు అని చెప్పి ఆ రోజుని నిలబడ్డాడు. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు అంటాడు, ఈ భూమంతా నీదే అబ్రహాము, నీదే, నీ చేతిలో పెడతాను అబ్రహాము. అందుకని అన్నాడు, నీకు ఎంత వరకు నీకు కావాలో అది తీసుకో, నీదే, నీకు ఎంత వరకు వెళ్ళాలనుకో తీసుకో. నడుచుకుంటా వెళ్ళిపోయాడు అబ్రహాము, నడుచుకుంటా వెళ్ళిపోయాడు. చాలు ప్రభు, ఇంకా ఈ సరిపోతాడు ప్రభు అని ఇంకా ఇంకా చాలు ప్రభు, ఇంకా అరే ఈ భూమంతా నీదే అబ్రహాము, భూమంతా నీదే. చూడండి, ఈ రోజు హైదరాబాద్ లో స్థలం కొంటానే 6 అడుగులు భూమి కొంటానికి ఎంత తెలుసు? నిదాలు చనిపోతే సమాధి చేయడానికి ల్యాండ్ దొరకదు. కానీ అబ్రహాంతో దేవుడు అంటాడు, ఈ భూమంతా నీదే, ఈ భూమంతా నీదే అబ్రహాం అంటాడు. చూడండి, దట్స్ వాట్ గాడ్ స్పిరిట్ ఇస్. ఆ
ఆ రోజున దేవుడు అబ్రహాముకి భూమి అంతా ఇచ్చాడని చెప్తాడు. అది చూడండి 18 చదువుకుంటే 4:18 రోమీయులకు రాసిన పత్రిక 4:18 మనం చదువుకుందాం. ఎస్, ఈ సంతానము ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణ ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆయన నిరీక్షణ కలిగి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకి ఆధారము లేనప్పుడు ఆయన ఏం చేశాడు? అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ కలిగి నమ్మాడంట. అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, జరగదు, ఇంపాసిబుల్ గా ఉన్నప్పుడు అతను ఏం చేశాడంట? జరిగితాది అని నమ్మాడు. ఎప్పుడైతే జరగదు అనుకుంటామో అప్పుడు జరిగితాది అనుకుంటాం చూడండి, అప్పుడే నువ్వు అబ్రహాము. That's what the Holy Spirit is saying. Naturally గా అనొచ్చు, అది జరగదు అనొచ్చు. అబ్రహాము జీవితంలో మనం చదువుకుంటే, మొదటి అబ్రహాం జీవితంలో చేసుకుంటే 100 years కొట్టాడు, 90 కొట్టేశాడు. ఇప్పుడు కుమారుడు ఎలా వస్తాడు? హైలీ ఇంపాసిబుల్, జరగదు. హైలీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆయన దేవుడిని ఏం చేశాడంట? పాసిబుల్ అవుతుందని నమ్మడానికి. మనం అనుకుంటాం ఇప్పుడే జరుగుతుంది, హైలీ ఇంపాసిబుల్, జరగదని అనుకుంటాం. అంత అయిపోయిందని అనుకుంటాం. మనం అంత అయిపోయిన సమయంలోనే మనం దేవుడి మీద ఆధారం చేసుకుని నమ్మిందే నిజమైన విశ్వాసం. అది అబ్రహాములో ఉంది. ఇప్పుడు మనలో లేదు. అబ్రహాము విశ్వాసి అన్నాడు, కానీ అబ్రహాము కూడా విశ్వాసం ఏంటి? అది జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇప్పుడు జరగదు, రేపు జరగదు. జరగలేని పరిస్థితిలో అది జరుగుతాదని నమ్మినప్పుడే నిజమైన విశ్వాసం. అది అబ్రహాములో ఉంది. That's what it is not possible. But దేవుడు ఏమన్నాడు? అది పాసిబుల్ అన్నాడు, జరుగుతాడు. అబ్రహాము అనుకుంటావు అది జరుగుతాదని. అబ్రహాము క్వశ్చన్ అవును పడలే, బట్ అబ్రహాము said yes, it will be promise. దేవుని దగ్గర నుంచి ప్రామిస్, వాగ్దానం వచ్చింది. వాగ్దానం బట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు కుమారుని కంటావు అన్నాడు. అంటే ఇట్స్ ఇంపాసిబుల్, జరగదు. అప్పుడు నాకు సారాకు అదే డౌట్, అప్పుడు అందరికీ డౌట్ అదే. అది జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఆ సిచ్యువేషన్ లేదంట. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎలా కలిగి ఉన్నాడంట? నిరీక్షణ కలిగి ఉన్నాడంట. నిరీక్షణ ఆధారం లేని సిచ్యువేషన్ లో నిరీక్షణ కలిగి అతను నిలబడ్డాడంటే చూడండి. ఎస్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ అబ్రహాం. దట్ ఈస్ ద స్పిరిట్. ఆ స్పిరిట్ తో అతను ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఇది చరిత్ర. అది ఎందుకంటే నిజమైన దేవుడిని వెతకాడు కాబట్టి ఆ దేవుడు మాట్లాడగలడు, ఆ దేవుడు వినగలడు, ఆ దేవుడు చూడగలడు. ఈ రోజు నా పరిస్థితి దేవుడు చూస్తున్నాడంటే, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే, ఏదైతే జరగదో అది జరిగించే దేవుడు ఉన్నాడు అని విశ్వాసంతో ఆ రోజున నిలబడ్డాడు. అంటే అబ్రహాం జీవితంలో ఏంటంటే అది జరిగిపోయింది అని చూశాడంటండి. జరిగిపోయిందని అనుకోలేదంట, జరిగిపోయిందని చూశాడంట. ఇది జరిగిపోయిందని దానికోసం చూశాడంట. అంటే ఎదురు చూస్తాడంట. జరిగిపోయింది, దానికోసం చూస్తున్నాడంటే అబ్రహాం. జరిగిపోయిందని అనుకోలేదు, వేరే కాంటెక్స్ట్ లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అబ్రహాము జరిగిపోయిందని చూశాడంటే దట్స్ వాట్ ఇట్ ఇస్ అబ్రహాం. రెండోది అతని నుంచి మనం తెలుసుకోవాల్సింది 19 మనం చదువుకుంటే, అదే రోమీయులకు రాసిన పత్రిక 19:4-18 మనం చదువుకుంటే మన రాయబడిన వాక్య భాగము, మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక ప్రమాణమే 100 ఏండ్లు వయసు గలవాడై ఉండి. ఆయన సిచ్యువేషన్ ని ఆయన లెక్క పెట్టలేదు. మనం ఏం చేస్తాము? అది లెక్క పెడతాం. ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే మనం లెక్క పెడతాం అన్నమాట. అది ఈ సిచ్యువేషన్ ఇది జరగలేమో అని మనం
తలంపులతో మనం ఉంటాం, ఆ తలంపులతో ఉంటాం. ఈ సిచ్యువేషన్ లో ఇది జరగదు అని అనుకుంటాం. కానీ అబ్రహాము సిచ్యువేషన్ ని చూడదు, ఆయన కన్సిడర్ చేసుకోలేదు. ఆ సిచ్యువేషన్ కూడా అసలు అతను పట్టించుకోలేదంట. పట్టించుకోకుండా ఆ రోజుని అతను నిలబడ్డాడు. ఈ రోజు మనం ఆ సిచ్యువేషన్స్ మనం పట్టించుకుంటామేమో, సిచ్యువేషన్స్ మనం చూస్తున్నామేమో, ఈ సిచ్యువేషన్స్ లో ఇది జరగదని మనం అనుకుంటున్నామేమో, ఈ సిచ్యువేషన్ లో మనం ముందుకు వెళ్ళలేమనుకుంటున్నామేమో, ఈ సిచ్యువేషన్ లో మనకు ఏ మార్గము ఉండదని మనం మీరు అనుకుంటామే, అసలు మార్గమే మనకు దొరకదని నువ్వు అనుకుంటావేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి పరిస్థితిలోనే దేవుడు ఏం చేస్తాడంట, నీకు మార్గము చూపిస్తాడని ఈ రోజు దేవుడు తెలియజేస్తున్నాడు. మార్గం చూపిస్తాడు. అలాంటి సిచ్యువేషన్ లోనే దేవుడు మాట్లాడతాడు. అలాంటి సిచ్యువేషన్స్ దేవుడు చూపిస్తాడంట. మీరు చాలా సిచ్యువేషన్ చూసే ఉంటారు మీ జీవితంలో. చాలా సిచ్యువేషన్ చూస్తుంటారు, ఎన్నో సిచ్యువేషన్స్ చూస్తుంటారు. అయ్యో ఇది జరగదు, ఇక్కడితో అయిపోయిందని మీరు అనుకున్నారేమో, ఇక ఇది ముందుకు వెళ్ళదని మీరు అనుకున్నారేమో, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నేను ఇక్కడే ఉండిపోయానని నేను అనుకుంటున్నాను. కానీ అబ్రహాం అలా అనుకోలే. అబ్రహాం సిచ్యువేషన్స్ లో అలా అనుకోలే. అబ్రహాం చూడండి, నాకు డౌట్ వచ్చింది. అంటే అబ్రహాం చూడండి, ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడంటే నా జీవితంలో దేవుడు ఏదో చేయి. అందుకని దేవుడు డైరెక్ట్ గా క్వశ్చన్ కూడా దేవుడితో వెంటనే మాట్లాడాడు. దేవా నువ్వు కుమారుడు అంటారు కదా, నువ్వు నా కుమారుని ఇస్తానన్నా కదా, సో నేను ఎలియాజర్ని తీసేసుకున్నా ప్రభా, ఎలియాజర్ని నా కుమారునిగా పెట్టేసుకున్నా ప్రభా. చూడండి ఆ సిచ్యువేషన్ బట్టి అనుకున్నాడు, ఎస్ ఎలియాజర్ నా తోడుగా పెట్టుకోనా అంటే, లేదు అబ్రహాము నీకే అబ్రహాము ఇస్మా ప్రభా, నాకేనా. వెంటనే చూడండి అప్పటి నుంచి అంట దేవుణ్ణి ఒక క్వశ్చన్ కూడా ఎదురు చూస్తున్నాడంటే, అంటే అతను ఆల్రెడీ కుమారుడు దేవుడు ఇచ్చేసాడని ఆ ఎదురులో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అదే తెలియజేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. అంత అయిపోయింది, నాకు కుమారుని కనేసాడు వాడు అని ఆ తలంపుల్లో అతను నివసిస్తున్నాడంటే సిచ్యువేషన్స్ చూడండి. మూడోది 20 ఒకసారి చదువుకుంటే 20. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేశింపక. మరి ఒకసారి చదవమా. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. అంటే ఇక్కడ ఏమంటే చిన్న డౌట్ కూడా అబ్రహాం రాలేదండి. చిన్న డౌట్ కూడా అబ్రహాం అసలు డౌటే రాలే. దేవుడి మీద అసలు డౌట్ పెట్టుకోలే. అసలు చిన్న డౌట్ కూడా రోజు మనకి ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో డౌట్స్ వస్తా ఉంటాయి మనకి. ఆ డౌట్స్ తోటే మనం ఉంచాం. కానీ అబ్రహాం డౌట్స్ రాలే. ఆ డౌట్ లో లేదంట. యు వాస్ అ మ్యాన్ వితౌట్ ఎ డౌట్. ఆ డౌట్ అతనికి రాలే. ఈ రోజు నీకు ఆ డౌట్ తో ఉండకూడదు. నీ జీవితం అనేది ఆ డౌట్ తో ఉండకూడదు. ఆ డౌట్ తో ఉంటే ఖచ్చితంగా జరగదు. దట్ ఇస్ వాట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు us. డౌట్, ఆ చిన్న డౌట్ కూడా అతను రాలేదు. ఈరోజు నువ్వు డౌట్స్ తో జీవిస్తున్నావా? అవుతారా లేదా అని నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు వాగ్దానంతో మాట్లాడతాడు, ఇది జరుగుతుందా లేదా అని నువ్వు డౌట్ తో ఉండకూడదు. నువ్వు ఈ డౌట్ తో ఉంటే ఖచ్చితంగా జరగదు. అబ్రహాము డౌట్ పడలే. అబ్రహాము డౌట్ తో వెళ్ళే. అబ్రహాము నిలబడ్డాడు. అందుకు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడి ద్వారా తెలియజేసిన మాట ఏంటంటే, అతను చిన్న విషయంలో కూడా అతను డౌట్ పడలే. చిన్న విషయంలో కూడా డౌట్ పడి వస్తే ఆయన వాగ్దానానికి ఏం చేశాడు? లోపడ్డాడు. ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇది ఇంపాసిబులే అవ్వచ్చు, కానీ నా దేవుడి దృష్టిలో అది ఇంపాసిబుల్ కాదు. దేవుడు ఇస్తాడంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని ఆ విశ్వాసంతో అతను ముందుకు వెళ్ళాడు. రెండోది, ఆయన సిచ్యువేషన్ చూడలే. నేను ఏజ్ అయిపోయింది, నా ఏజ్ తగ్గ నాకు కుమారుడు వస్తాడా అని చూడలే. దేవుడి పట్ల ఆ సిచ్యువేషన్ మాత్రం చూడలే. మూడోది, ఆయన దేవుడి మీద చిన్న డౌట్ కూడా పడలే. అంటే ఇది జరగదు అని మాత్రం డౌట్ పడలే. దేవుడు నాకు ఇవ్వడు అని మాత్రం డౌట్ పడలే. దేవుడు ఇస్తాడంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుడి పట్ల మేలు చేస్తాడంటే ఖచ్చితంగా నీ పట్ల దేవుడు మేలు చేస్తాడు. బస్ నువ్వు దేవుడి వెతకాలి. అబ్రహాము వెతికినట్టు నువ్వు వెతికితే, అబ్రహాం లాగా నువ్వు ఆయన కోసం నిలబడితే నీ జీవితంలో ఆ మేలు కూడా జరుగుతుందని ఈరోజు దేవుడు మాట్లాడతాడు. yes it will be done in your life. అది 21 మనం చదువుకుంటే 4వ విషయంలో అతనిలో ఉంది ఏంటి? దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానము చేసిన
దానిని ఆ. నెరవేర్చుటకు సమర్థుడని ఆ. దృఢిగా విశ్వసించి ఆ. విశ్వాసము వలన బలము నొందెను. చూడండి, బలము అంటే చూడండి అతను స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ అంటే బలమైన విశ్వాసము ఆయన ఉంది. మామూలు విశ్వాసం కాదండి, ఏముందంటే అతనిలో బలమైన విశ్వాసం. బలమైన విశ్వాసం అది అంటే ఎంత బలం ఉందో చూడండి. ఆయన మామూలు విశ్వాసం ఏదో నమ్మామంటే కాదు, ఆయన బలం, ఆ విశ్వాసంలో బలం చూస్తాం. భక్తుడు తెలియజేస్తున్నారు ఆ విశ్వాసంలో ఏముంది, బలం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే, విశ్వాసంలో బలం అంటే ఏంటండి? విశ్వాసంలో బలం అంటే ఏంటి? బలంలో విశ్వాసం. వాట్ ఇస్ ఇట్? విశ్వాసంలో బలం. వాట్ ఈస్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్? స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ అంటే అర్థమేంటి? స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ అంటే అర్థమేంటి? స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్ అని అర్థం ఏంటంటే, ఆ విశ్వాసం అంటే ఏంటంటే వచ్చేసింది. ఏమైంది? వచ్చేసింది. అంటే బలమైన విశ్వాసం అర్థం ఏంటి? వచ్చేసింది. వచ్చేసింది అని నమ్మకంతో నువ్వు ఉంటే అదే బలమైన విశ్వాసం. వచ్చేసింది. ఈరోజు నీకు ఇల్లు కావాలనుకుంటా, వచ్చేసింది. నాకు ఇల్లు వచ్చేసింది. నువ్వు ఒకటే ఏం చేయాలి? నువ్వు ఆ బెడ్రూమ్లో నేను ఆ బెడ్ పెడతాను, ఈ బెడ్రూమ్లో నేను డైనింగ్ టేబుల్ పెట్టాను. ఎస్, ఇక్కడ కిచెన్లో ఆ ఐటమ్స్ అక్కడ ఉంటాయి. నా కిచెన్ ఇలాగ ఉండాలి. నువ్వు క్యాల్కులేట్ చేసుకో, ఖచ్చితంగా అది నీకు ఫ్యూచర్లో అది చూస్తా. అది దేవుడు అంటాడు వచ్చేసింది అని మనం నమ్మాలి. వచ్చేసిందని నమ్మాలి. నువ్వు వచ్చేసిందని నువ్వు నమ్మితే ఈ జీవితంలో అది జరగకపోతే దేవుడు అన్నాడు వచ్చేసిందని నమ్మాలి. నేను అయిపోయా, నాకు వచ్చేసింది అని ఆ విశ్వాసంతో పెట్టా. వస్తుంది రాదు, వస్తుంది రాదు, వస్తుంది రాదంటే అది రాదు. అది ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితంలో రాదంటే రాదు. నువ్వు అక్కడే స్టక్ అయిపోతావు, రాదు. అబ్రహాం చేసింది ఏంటంటే నాకు వచ్చేసింది, నాకు దేవుడు కుమారుడు ఇచ్చేశాడు, ఇస్సాకు దేవుడు నాకు ఇచ్చేశాడు అని దేశంతో ఉన్నాడు కాబట్టే అన్నాడు ఎలియజర్ని నా కుమారుడిగా పెట్టుకోనా ప్రభు అన్నాడు. అంటే అతను ఇంటెన్షన్ ఏంటంటే దేవుడు నాకు కుమారుడిని ఇచ్చేశాడు అనుకున్నాడు. ఇచ్చేశాడు అనుకున్నాడు కాబట్టి ఎలియజర్ నా కుమారుడు అన్నాడు. ఆ ఇంటెన్షన్ తో ఉన్నాడు కాబట్టి అప్పుడు అన్నాడు దేవుడు లేదు లేదు లేదు, నీలో నీ బ్లడ్ ఉండాలి, నీ బ్లడ్ కావాలి. ఎందుకంటే నువ్వు ఒక్కడివే నిలబడ్డావు, నువ్వు ఒక్కడివే నా కోసం నిలబడ్డావు కాబట్టి నీ బ్లడ్డే కావాలి. అప్పుడు నీ బ్లడ్ నుంచే రావాలా దావీదు, నీ బ్లడ్ నుంచే రావాలి నేను. ఎందుకంటే నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకున్నావు కాబట్టి. ఎస్, ఆ రోజుని వచ్చేసిందని నమ్మాడు, వచ్చేసిందని నమ్మాడు. ఎస్, ఇట్ కేమ్ ఇట్. ఒకరు అంటారు వచ్చింది పోయింది అని అంటారు, చాలా మంది అలా అంటారు. దగ్గరికి వస్తానే వచ్చి వెళ్ళిపోయింది. ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మరి చచ్చిపోయామంటే దేవుడు మా జీవితంలో అద్భుతాలు చేస్తాడే కానీ నేను ఆట మానేస్తాను. దేవుడు అద్భుతాలు చేయలేకపోతే నువ్వు ఆట మానేస్తాను. మళ్ళీ మా బావుకి నీ బావుకి మ్యాచ్ వచ్చింది, అది వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాయా, వచ్చినట్టు వచ్చి విశ్వాసించు. వచ్చేసింది అయిపోతుందని నువ్వు నమ్ము. ఖచ్చితంగా కదా అయిపోయిందన్నా. నువ్వు జస్ట్ మ్యారేజ్కి వచ్చి ఎలా ఉంది, ఎంత పెట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏంటి అని కోసం డిసైడ్ అవ్వు. అది ఆల్రెడీ జరిగిపోతుంది. అది వచ్చేసిందని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడే నిజమైన దాంట్లో ఏముంటది, దాన్ని ఏమంటారు బలమైన విశ్వాసం అంటారు. దాన్ని బలమైన విశ్వాసం. ఆ బలమైన విశ్వాసం కలిగి మీరు ఉండాలంట. అదే వచ్చిన మళ్ళీ చదువమ్మా. ఆ బలమైన విశ్వాసంతో అతను ఉన్నాడు కాబట్టి అతను ఏం చేశాడు, అది అతనికి నీతిగా ఎంచబడేది. అలా ఇచ్చాడు. నేను చెప్పిన లైన్ ఇచ్చాడు. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం ఏం చేశాడంట,
చేశాడు? మహిమపరిచాడు. ఆయనలో ఆ గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి, ఆ బలమైన విశ్వాసము ఆయనలో ఉంది కాబట్టి అతను ఏం చేశాడంట? దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని మహిమపరిచాడు. దేవుని మహిమపరిచాడు. దేవుణ్ణి మహిమపరిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం. మరి దేవుణ్ణి మహిమపరిచాడు అంటే ఈరోజు నీకు ఆ విశ్వాసం ఉందా? నీకు ఆ బలమైన విశ్వాసం ఉందా? మరి మీకు బలమైన విశ్వాసం ఉన్నప్పుడు మరి మీకు సాక్ష్యం ఎందుకు ఉంటుంది? మీ జీవితంలో సాక్ష్యం ఎందుకు ఉంటుంది? మీ జీవితాలు ఎందుకంటే డ్రైగా ఉంటాయి? ఎందుకు సాక్ష్యం చెప్పలేకపోతున్నారు అంటే మీరు వచ్చేసిందని మీరు వచ్చేసిందని మీరు నమ్మట్లేదు. వచ్చేసిందని ఎప్పుడైతే మీరు నమ్ముతారో అది జరిగిపోతుంది. వచ్చేసిందని మీరు నమ్మాలి. వచ్చేసిందని నమ్మితే మీరు ఫెయిల్ అవ్వాలి. మీరు ఎప్పటికీ ఫెయిల్ అవ్వాలి. అది మీరు నిలబడతారని ఈ రోజు దేవుడు మాట్లాడతారు. మీరు నిలబడతారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు నిలబడతారు. వచ్చేసిందని మీరు నమ్మాలి. అంటే ఆ బలమైన విశ్వాసం అంటే వచ్చేసింది, నీ జీవితం అంతా జరిగిపోయిందని నువ్వు దాన్ని చూడాలి. అనుకుంటాం కాదు, నువ్వు దాన్ని చూడాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను అబ్రహాము ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఎలీజర్ పక్క పెట్టుకుని ఇతనే నా కుమారుడిని, ఇతను ఎలా తీసుకెళ్ళాలి దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. యు నీడ్ టు ఎక్స్పీరియన్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఎక్స్పీరియన్స్ చేయాలి. అబ్రహాం అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాడు. యు వాస్ ఏబుల్ టు డూ ఎక్స్పీరియన్స్. వచ్చేసింది అని విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్ళాడు. 5లోని మనం చదువుకుంటే 22 మనం చదువుకుంటే, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడిన అది ఆయనకి నీతిగా ఎంచబడేను అన్నది. నీతిగా ఎంచబడ అంటే అదేమైంది? నీతిమంతుడు చేసిందంట. అంటే చూడండి, ఏది నీతిమంతుడు చేసింది? 4 విషయాలు అతని నీతిమంతుడు చేసేసిందంట. 4 విషయాలు ఏంటంటే, అతను నిరీక్షణ ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగితాడని చెప్పి విశ్వసించాడు. 2వది, ఆయన సిచ్యువేషన్స్ ని పట్టించుకోవాలి. 3వది, ఆయన డౌట్ కూడా పడలే. ఆయన విశ్వాసంలో ఏముంది? బలం ఉంది. వచ్చేసిందని నమ్మాడు. ఎప్పుడైతే వచ్చేసిందని నమ్మాడో వెంటనే ఏమైపోయిందా ఆ జీవితంలో? నీతిగా. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో మీరు టిఎల్బి ఎవరికైనా టిఎల్బి ఉందా? ఫోన్లో ఉందా టిఎల్బి? చూడగలరా? వర్స్ చూడగలరా? టిఎల్బి ఫోన్ ఉంటే ఒకసారి చూడండి. టిఎల్బిలో ద లివింగ్ బైబిల్ అంటారు. ద లివింగ్ బైబిల్ ఇంగ్లీష్ బైబిల్. చాలా ఎడిషన్స్ ఉన్నాయి బైబిల్ మనం చదువుకుంటే. కింగ్స్ జేమ్స్ ఎడిషన్ ఉంది, ఒకటి ఇంటర్నేషనల్ బైబిల్ ఉంది. ఇప్పుడు కన్సిడర్ చేస్తే టిఎల్బి బైబిల్ ఉంది, ద లివింగ్ బైబిల్ అని ఉంది. ద లివింగ్ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, ఆ వర్స్ మనం చదువుకుంటే ఆ వర్స్ లో ఏమని రాయబడి ఉంది? ఉందామా? టిఎల్బి బైబిల్ ఉందా? ఒకసారి ఉంటే ఒకసారి త్వరగా మీరు అది చూస్తే నేను ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, ఈ టిఎల్బిలో ఈ నీతి కోసం ఏమని రాయబడి ఉంది అంటే, ఈ రైచియస్నెస్ అనేది ఏమని రాయబడి ఉందంటే, అక్కడ వివరించాడు. అక్కడ చక్కగా ఆ లైన్ వస్తుంది. అంటే అతనిలో ఉన్న పాపాలంట క్షమించి ఆయన ఏం చేశాడంట? దోషిగా ఏం చేశాడు? అంటే ఆయనలో ఉన్న పాపాలు ఏం చేశాడంట? అదే నీతి అంటే. That's what is called righteousness. That Bible says that ఏంటంటే ఆయన పాపాలు క్షమించి ఆయన ఏం చేశాడంట? ఇట్స్ నాట్ గిల్టీ, ఇట్స్ నాట్ గిల్టీ అని అక్కడ తెలియజేస్తాడండి. ఇట్స్ నాట్ గిల్టీ. అదే నీతికి అర్థం, అదే రైచియస్ కి అర్థం. బైబిల్ చదువుకుంటే ఆ లైన్ వర్స్ చదువుకుంటే ఆ వర్స్ లో అదే రాయబడి ఉంది. బైబిల్ సేస్ క్లియర్లీ దట్ he forgave his sins and not guilty. అంటే చూడండి, 5వది ఆయన విషయం ఏం జరిగిందంటే, ఆయన పాపాన్ని ఏం చేశారంట? క్షమించి ఆయన్ని దోషిగా నిలబెట్టలేదు. ఇట్స్ నాట్ గిల్టీ. దట్స్ వాట్ అంటే చూడండి, ఈ 4 విషయాలు బట్టి ఆయనలో ఉన్న పాపాన్ని దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. చదవమా? And
Because of Abraham's faith, God forgave his sins and declared him not guilty. చూడండి, God forgave his sins and not guilty. That's what the Bible says. అదే రైషియస్ అర్థమని అంటే ఆయన చేసిన 4 పనుల వల్ల వచ్చేసిందని ఎప్పుడైతే నమ్మేశాడో ఆయన విశ్వాసాన్ని దేవుడు చూసి దేవుడు అన్నాడు, అయ్యో అబ్రహాము, నీలో నా పాపాలను క్షమించేస్తా. మానవుడైనప్పుడు ఖచ్చితంగా అతనిలో ఏదో ఒక పాపం ఉంటుంది. పాపం లేని మనిషి ఎవడు లేడు. కానీ అబ్రహాము జీవితంలో దేవుడు ఏమంటాడంటే, నీలో ఈ విశ్వాసం చూసి నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నీలో ఉన్న పాపం ఏం చేస్తున్నాను, క్షమిస్తాను. ఆ కాలంలో యేసయ్య లేడు. ఇప్పుడు యేసయ్య ఉంటే యేసయ్య రక్తం ద్వారా మనమేమయ్యాము, నీతి మంటలయ్యాం. యేసయ్య రక్తం ద్వారా మనలో ఉన్న పాపం యేసయ్య తొలగిస్తాడు. యేసయ్య మనకున్నాడు. కానీ అబ్రహాము కాలంలో ఎవరు ఉన్నారు? అలాంటి రక్షకుడు లేడు కాబట్టి మన దేవుడు అన్నాడు, నీలో ఉన్న పాపాలను క్షమిస్తాను. అబ్రహాము, నువ్వు ఇంకా గిల్టీవి కాదు, నువ్వు దోషివి కాదు. That's what God is saying to Abraham. Again, అబ్రహాం పరిశుద్ధుడైపోయాడు. చేసిన 4 పనుల వల్ల ఆయన ఏమైపోయాడు, పరిశుద్ధుడైపోయాడు. అంటే ఆయనకున్న విశ్వాసం ఏం చేసింది, ఆయనలో ఉన్న పాపాన్ని ఏం చేసింది, కప్పేసింది. దేవుడికి అది కనపడకూడదు. దేవుడు అన్నాడు, నేను చెల్లించేశాడు అబ్రహాము అంటాడు. చూడండి, అద్భుతం. ఆ మిరకల్, అలాంటి అద్భుతం మనలోకి రావాలంటే అదే చేయాలి. అలాంటి అద్భుతము ఆయన పొందుకున్నాడు. బట్ గాడ్ రిమూవ్డ్. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు దాన్ని తొలగించాడు. అబ్రహాములో ఉన్న పాపాన్ని దేవుడు తొలగించి, అద్భుతం, ఈ జీవితంలో అద్భుతం వచ్చేసిందని ఏ విధంగా అయితే అబ్రహాం నమ్మాడు, వచ్చేసిందని ఆ కుమారుని ఎలాగైతే అతను పొందుకున్నాడో, అద్భుతం అతను ఏ విధంగా అయితే జరిగిందో ఆ అద్భుతం దీనిలో జరగాలంటే అబ్రహాంకి దేవుడు ఏం చేశాడు, ఆయనలో ఉన్న పాపాలన్నీ తొలగించాడు. నీలో అద్భుతం జరగాలంటే నీలోంచి పాపం అంతా, ఆ పాపము అవన్నీ పోతే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అబ్రహాము చిన్న వయసు ఉన్నప్పుడే దేవుని ఆరాధిస్తాం మొదలు పెట్టాడు. ఇప్పుడు మనం యూత్ దగ్గరికి వెళ్తే ఫోన్ లేకపోతే జీవితం లేదండి. ఫోన్ ఉంటే చాలు, అబ్బో ఫోన్లో ఏమేమి ఉంటాయో అన్నీ చూస్తారు. ఇదే నా బహుమానం అనుకుంటారు. ఫోనే ఒక బహుమానం అనుకుంటారు. ఫోనే నా జీవితం అనుకుంటారు. ఇది దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నారు. ఈ బహుమానాలు అనుకుంటున్నారు. ఈ బహుమానం టీవీ చూస్తే ఇదే నా బహుమానం అనుకుంటున్నారు. ఈ ఎంటర్టైన్మెంట్ చూస్తే ఇదే బహుమానం అనుకుంటున్నామేమో. ఈ ఏజ్ లో మీరు దేవుడి మీద రిపెంట్ అవ్వకపోతే, దేవుడి సన్నిధిలో మీరు ఉంచకపోతే, నిలబడకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కూడా నిలబడలేరు. మీరు రావాల్సిన దీవులు రావు. అబ్రహాం ఆ రోజున అనుకున్నాను, అక్కడ రావాలనుకున్నాను. ఎంతకాలం వెయిట్ చేశారు తెలుసా? మీరు ఆ టైంకి మాకు జాబ్ వచ్చేస్తుందిలే, ఆ టైంకి మాకు ఇదంతా కంప్లీట్ అయిపోతుంది మీరు అనుకుంటున్నారేమో. కానీ అబ్రహాంకి ఆ దీవెన రావడానికి ఎంత కాలం పట్టింది. మీరు ఫైల్ పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారేమో, ఇంటర్వ్యూలో మీకు జాబ్ రాకపోతే ఎంతకాలం మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఎన్ని కష్టాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేదో ఇప్పుడే మీరు 6 months పొందుకొని ఇప్పుడే మీరు కాళ్ళు కిందేసి దేవుడి దగ్గర ఆరాధిస్తూ మొదలు పెడితే ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు జాబ్ కూడా వస్తుంది. మీరు దేవుడి మీద విశ్వాసం పెట్టారు. అబ్రహాం ఆ రోజుని ఈ అద్భుతం జరగటానికి అతను ఏం చేశాడంటే, ఫస్ట్ దేవుడు ఏం చేశాడంటే ఆయనలో ఉన్న పాపాన్ని తొలగించి నువ్వు దోషివి కాదు అనే రోజుని అబ్రహాముని దేవుడు నిలబెట్టాడు. అందుకని ఆ దీవులు మనం ఏమంటామంటే దేవుడు ఇచ్చినప్పుడు చూద్దాంలేండి అంటాం. దేవుడు ఇచ్చినప్పుడు చూద్దాంలేండి అంతా ట్రై చేస్తున్నామంట. దేవుడు ఇచ్చినప్పుడు చూద్దాం, దేవుడు ఎప్పుడు ఇస్తాడు అప్పుడు చూద్దాంలేండి అంటాం. అవునా? దేవుడు ఎప్పుడు ఇస్తాడు అప్పుడు చూద్దామంట. కానీ
దేవుడు ఏమంటున్నాడంటే ఒక చైల్డ్ మెంటాలిటీలో మనం వెళ్ళిపోయి చిన్న పిల్లల్లాగా మనము అయిపోవాలంట. అబ్రహాం ఏమైపోయాడంటే చిన్న పిల్లల్లాగా అయిపోయాడంట. చిన్న పిల్లలు ఎలాగైతే బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేస్తూ మొదలు పెట్టాడంట. పిల్లలు ఎలా ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అలా ఆలోచిస్తూ మొదలు పెట్టాడంట. మత్తయి సువార్త 18 మనం చదువుకుంటే 3వ వచనం నుంచి చదువుకుంటే, మత్తయి సువార్త 18:3 నుంచి మనం చదువుకుంటే అబ్రహాము ఏ విధంగా ఆలోచించాడో ఒకసారి చదువు. వీళ్ళు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని. ఎలా అయిపోవాలి మనము? చిన్న పిల్లలా మనం అయిపోవాలి. అంటే చిన్న పిల్లలాగా ఎప్పుడైతే అయిపోతామో అప్పుడే మనము పరలోక రాజ్యం మనము చేరుకోగలం. చదువు. ప్రవేశింపాలని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడేవాడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొనును. నిజమన్నాడు. ఎవరైతే చిన్నపిల్లలాగా అయిపోతారో, ఎవరైతే చిన్నపిల్లలాగా ఆలోచిస్తారో, ఎవరైతే చిన్నపిల్లలాగా ఆ తలంపులు కలిగి ఉంటారో వారి పక్కకు వచ్చి నేను నిలబడతానన్నాడు యేసయ్య. ఎవరి పక్క వచ్చి నిలబడతాడు? మీరు ఎప్పుడైతే చిన్నపిల్లలాగా అయిపోతారు, ఎప్పుడైతే చిన్నపిల్లలాగా మీరు ఆలోచిస్తారో అప్పుడంటే దేవుడు వచ్చి నీ పక్క నిలబడతాడంటండి. అంటే నీ మనసు ఎలా ఉండాలి? అబ్రహాం మనసు ఏ విధంగా అయిపోతుందో చూడండి. చిన్నపిల్లలాగా అయిపోయిన మనసు, అలాంటి మనసు కలిగి ఉంటాడు కాబట్టి దేవుడంట పక్కన వచ్చి అబ్రహాం పక్కన ఉంటాడండి. రోజు యేసయ్య నీ పక్కన రావాలంటే నువ్వేమైపోవాలి? చిన్నపిల్లలాగా నువ్వు అయిపోవాలని చూడండి. అదే ఆరో వచనం చూస్తే ఒకవేళ ఆ చిన్నపిల్లలాగా నువ్వు అవ్వకపోతే దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతర పరిచిన వాడెవడు వాడు మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ఈకంట ఒక పెద్ద రాయి కట్టి వాడు ఏం చేయమన్నాడు? సముద్రంలో పడేసేయమంటాడు. అది ఎందుకు అన్నాడు? వేస్తాడు. ఎందుకు వేస్తాడు? నువ్వు ఫస్ట్ ఎలా ఉండాలి? ఇది యేసయ్య మాట్లాడే మాటలు, ఎవరో కాదు, యేసయ్య వాళ్ళు యేసయ్య మాట్లాడే మాట ఏంటంటే వాడు ఏం చేయమంటే ఒక రాయి కట్టంట పిక్కి సముద్రంలో పడేయమంటాడు. ఎందుకు? పలికిరాడు, వేస్తాడు. ఫస్ట్ చిన్న పిల్లలాగా అయిపోవాలంట. చిన్న పిల్లలాగా చిన్న పిల్లలు చిన్న పిల్లలు అబ్రహాం చిన్న పిల్లలాగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13. నేను ఒక సీక్రెట్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఒక సీక్రెట్ అబ్రహాం జీవితంలో ఒక సీక్రెట్ అది మీకు తెలియదు, అది మీకు తెలియచేయాలనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13. చూడాలి. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునగా తాను వయసు గతించిన దాని అయి గర్భము ధరించటకు శక్తి పొందెను. అందుచేత మృత్యురాలైన ఆ యుగని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీర మండలి లెక్కింప సత్యం. ఒకసారి చదవమ్మా. ఏప్రిల్ రాసిన పత్రిక 11:13. ఏప్రిల్ రాసిన పత్రిక 11:13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక వీరందరూ అంట ఆ వాగ్దానము ఫలము పొందుకోలే. నెక్స్ట్ దూరము నుండి లేచి దూరం నుండి చూచి వందనము చేసి దూరం నుండి చూసారంట, వందనాలు పెట్టారంట. తాము భూమి మీద పరదేశులమును పాడుకున్నారంట. విశ్వాసము గలవారే మృతి నొందిరి. అక్కడ చచ్చిపోయినట్ట. అర్థమైందా? వాగ్దానం దేవుడు చేశాడు. వాగ్దానం వారు పొందుకోలేకపోయారు. దూరం నుంచి చూశారు. మేము పరిదేశం పాడుకున్నారు. అక్కడే చనిపోయారు. అర్థమైందా? అంటే వాగ్దానాలు చూశారు కానీ వారు ఎక్స్పీరియన్స్ అవ్వలే. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మా జీవితంలో అది అవలే, నెరవేరలే. వారు దూరాన్ని చూసి వారు పరదేశం అని పాడుతున్నారంట. మేము పరదేశం అని పాడతారు కదా.
పాడుకున్నారట. పాడుకుని అక్కడే చనిపోయారట. భక్తుడు మంచిగానే రాశాడు వారి కోసం, కానీ ఇక్కడంత వరకు ఆ వాగ్దానాలు వారు పొందుకోలేకపోయారంట. ఆ వాగ్దానాలు పొందుకోకుండా వారు వృద్ధి తెచ్చుకున్నారంటే, వాగ్దానాలు పొందుకోకుండా వారు వృద్ధి ఉంటుంది. ఇక చూడండి, అబ్రహాము జీవితంలో ఏం జరిగింది? వాగ్దానము పొందుకున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానము పొందుకున్నాడు. ఇక్కడ విశ్వాసం అంటే వారు ఆ వాగ్దానం చూసారు కదా, వారు పొందుకోకుండా చనిపోయారు. బట్ అబ్రహాం అయితే ఆ వాగ్దానాలు చూసారు. వీళ్ళందరూ భక్తులే, విశ్వాసులే, భక్తులే, కానీ వారు ఆ వాగ్దానాన్ని పొందుకోలేకపోయింది. వారు జస్ట్ దూరం నుంచి చూసారంట, అదిగో వచ్చేస్తారు. ఇక్కడ పరదేశం వరకు చనిపోయారు, దగ్గర కూడా రాలేదంట వాగ్దానాలు. కానీ అబ్రహాం జీవితం ఏం జరిగింది? నెరవేరిపోయింది. ఆ వాగ్దానాలన్నీ నెరవేరిపోయిందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దే ఆర్ ఆల్ హీరోస్ హూ డైడ్. అందరు హీరోసే, వారందరూ చనిపోయారు, కానీ బట్ వారు పొందుకోలేకపోయారు. లోకంలో వారు పొందుకోలేకపోయారు, దీవెనలు పొందుకోలేకపోయారు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు వారి దగ్గర రాలేకపోయినాయి. లూకా సువార్త 10, ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది, మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 10:24 మనం చదువుకుంటే, 24 చదువుకుంటే, లూకా సువార్త 10:24 చదువుకుంటే ఆ మాట రాయబడి చదవమా? అనేక మంది ప్రవక్తలు, రాజులు చూచుచున్నవి చూడబోరు చూడకయు, వినబోరియు వినకయు ఉండరని నీతో చెప్పుచున్నానని. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు వివరిస్తున్నారు. ఇక్కడ 10:24లో దేవుడు వివరించింది ఏంటంటే, ప్రవక్తలు చూడలేదు, రాజులు చూడలేదు, ఎవరైతే విశ్వాసవంతులు వారు కూడా చూడలేదు. ఏ దినము? ప్రభు దినం. అంటే యేసయ్య చేస్తున్న అద్భుతాలు, యేసయ్య సిలువలో మరణిస్తాము, యేసయ్య తిరిగి లేవడం, ఇవన్నీ ఆ రాజులు చూడాలనుకున్నారు, కానీ వారు చూడకపోయారు. వారు ఆ ప్రవక్తలు చూడాలనుకున్నారు, కానీ వారు చూడకపోయారు. విశ్వాసులు చూడాలనుకున్నారు, కానీ వారు కూడా చూడకుండా చనిపోయారు. ఈ దినము కోసము, ఈ దినము పరిశుద్ధము, ఎందుకంటే నేను కుమారుడిగా వచ్చాను, క్రీస్తుగా వచ్చాను, నన్ను చూడాలని రాజులు ఎదురు చూశారు, కానీ వారు చూడకపోయారు. ప్రవక్తలు చూడాలనుకున్నారు, నా కోసం చెప్పారు, వారు చూడకపోయారు. కానీ కింద బాబా, కానీ ఆ కింద ఏమంది? ఒకప్పుడు ఉపదేశకుడొకడు లేచి బోధకుడా నిత్య జీవము వారసులవులకు నేనేమి అదేమన్నాడంటే, ఎవరైతే ఈ దినం చూస్తారో వారంట ధన్యులంట. ఈ దినము చూసేవారు ధన్యులు. ఏ దినము? ప్రభు దినం చూసేవారు ధన్యులు అంటాడు దేవుడు. యేసయ్య అంటాడు, ఈ దినము రాజులు చూడాలనుకున్నారు, ప్రవక్తలు చూడాలనుకున్నారు, విశ్వాసం చూడాలనుకున్నారు, ఎవరు చూడలేకపోయారు. ఈ దినం కోసం ఏదో చూస్తారు, మీరందరూ చూస్తారు, మీరందరూ ఎవరు? ధన్యులు అని దేవుడు అంటాడు. యేసయ్య అన్నాడు, మీరందరూ ధన్యులు అంటాడు. ఆ గొప్ప అవకాశము ఈ జనం దొరికింది, కానీ రాజులకి, ప్రవక్తలకి, వీళ్ళందరికీ ఎవరికి దొరకలేదు. యేసయ్య దినాలు చూస్తానికి వీరంట వాగ్దానాలు చూస్తారు, కానీ వారు పరదేశులు అని చెప్పి చనిపోయారంట. వాగ్దానాలు వారి దగ్గర చేరుకోలేకపోయినా. యేసయ్య ఎంత చక్కగా వివరిస్తున్నారు చూడండి. వారు విశ్వాసం గొప్పదే, కానీ వారు చూడలేకపోయారు. కానీ ఆ టైంలోనే యేసయ్య మాట్లాడుతున్నప్పుడు యేసయ్యని అక్కడున్న పాస్టర్లకి, సదుకాయలకి అక్కడ ఏం జరిగిందంటే గొడవ జరిగింది, చాలా గొడవ జరిగింది. అంటే యేసయ్య చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, యేసయ్య ఆ రాజ్యం కోసం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక అవన్నీ చెప్తుంటే ఇక్కడున్న యూదులకి కోపం వచ్చేసింది, యేసయ్యని చంపేయాలని కోపం వచ్చింది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఏంటి యేసయ్య మాట్లాడండి, అతను ఏమీ లేరు, అబ్బా ఈ వ్యక్తిని మాకు ఎట్టై తీసుకొస్తున్నాడని చెప్పి ఈ వ్యక్తిని చంపేయాలనుకున్నారంట. వాళ్ళు చంపేయాలనుకుంటూ కూడా వారు ఏమంటారు చూడండి, 8:56 చదువుకుంటే, యోహాను సువార్త 8:56 చదువుకుంటే అట్లా చూడండి, వారు కోప్పడిపోయి వారు ఏమంటారు చూడండి. యేసయ్య యోహాను సువార్త 8:56లో నా దినము చూచితినని ఆనందించాను. దాని ముందు లైన్ చదివితే, ఇప్పుడు లూకా సువార్తలోనే ఒక మాట రాయబడి చదవమ్మా. మీరు ఆయనను ఒకసారి అదే చదువు. మీరు ఆయనను ఎరుగరు,
నేను ఆయన యోహాను సువార్త 8:56 చదువు. నీ తండ్రి అయిన అబ్రహాము ఆ. నా దినము చూచితినని ఆ. మిగులు ఆనందించెను. చూడండి ఇక్కడ ఒక సీక్రెట్ రివీల్ చేస్తున్నా చూడండి. ఆ ఫ్లోలో వచ్చేసింది ఏసైకి. అంటే ఆ ఏసైకి అంటే ఆల్రెడీ ఇక్కడ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఏసై వారితో మాట్లాడుతున్నాడు, వారిని రెచ్చగొడతాడు ఏసయ్య. ఆ ఏసై మాటకు వారు రెచ్చిపోతున్నారు. అంటే ఏసయ్య ఆ రాజ్యం కోసం చెప్తున్నాడు, తండ్రి కోసం చెప్తున్నాడు. అంటే ఏం జరగబోతుందో అవన్నీ వారితో వివరిస్తున్నప్పుడు అక్కడ యూదులకి ఇంకా కోపం వచ్చేసింది. ఇక ఏసైని కొట్టాలి అంత కోపం వచ్చినప్పుడు ఇంకొక సీక్రెట్ రివీల్ చేస్తాడు. ఆ రివీల్ ఏంటంటే అబ్రహాం అని తండ్రి అంటే చూడండి, ఆ అబ్రహాము ఈ దినము ఆయన ఆల్రెడీ చూసేసి ఆయన సంతోషించాడు అంటాడు. ఈ దినం ఎప్పుడు చూశాడు? ఏసయ్య ఎప్పుడు చూశాడు? ఏసయ్య శిలువలో మరణిస్తున్న ఎప్పుడు చూశాడు? ఏసయ్య రోగులందరినీ స్వస్థత పడుతున్న ఎప్పుడు చూశాడు? మనందరికీ డౌట్ రావాలి. ఎప్పుడైనా డౌట్ రావాలి. ఏసయ్య మాట్లాడుతూ రివీల్ చేశాడు. ఒకసారి చూడమా, అదే లైచలు నీ తండ్రి అబ్రహాము నీ తండ్రి అయిన అబ్రహాము ఆ. నా దినము చూచితినని నా దినము ఏసయ్య దినమని చూశాడంటాడు. చూసి మిగులు ఆనందించెను. మిక్కిలి ఆనందించాడు. తండ్రి ఏసయ్య నువ్వు అయ్యో నా అద్భుతాల సెలువులో ఏసయ్య మరణిస్తామా? వావ్, ఎన్ని చూసంట సంతోషించాడంట. ఎప్పుడు చూసాడు? ఆది కాలంలో చనిపోతే ఇక్కడ ఏసయ్య యోహాను సువార్తలో చెప్తున్నాడు. అప్పటికి ఇప్పటికేనా ఆ ఎండ దిక్కేనా ఏసయ్య ఎప్పుడు చూశాడు అబ్రహాం? అందరికి డౌట్ వస్తుంది, మనకి డౌట్ వస్తుంది, ఎప్పుడైనా డౌట్ వస్తుంది. అందుకనే వాడు ఒకడు కోపం వచ్చంట 57 ఏమన్నటువంటి 8:57. అందుకు యూదులు ఆ. నీకు ఇంకను 50 సంవత్సరములు అయినా లాగి పెట్టి కొడితే నీకు 50 సంవత్సరాలు కూడా లేదు. నీవు అబ్రహామును చూచితివా? ఎవరు అంటున్నాడు? వాడు ఏసైని అంటున్నాడు. లాగి పెట్టి కొడితే నీకు 50 సంవత్సరాలు కూడా లేవు అంటూ అబ్రహాము వచ్చి అబ్రహాం ఎప్పుడు చూశాడయ్యా? అబ్రహాం ఎప్పుడు చూశాడు? నీకు 33 years ఏమున్నాయి? నువ్వు అబ్రహాం కోసం చెప్తున్నావు. అబ్రహాం చనిపోయి ఎప్పుడో చనిపోయాడు. ఈ దినం చూసావని మేమేమైనా ఎర్రి బాబులమా? జనము కన్ఫ్యూజన్, యూదులకు అర్థం కాలేదు. ఏసయ్య ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. ఈ దినమంతా అబ్రహాం చూశాడంటున్నాడు. అబ్రహాం చూసి ఎంతో సంతోషించాడంటున్నాడు. మీరందరికీ ఇంకా కోపం చేసి ఏసై ఉదయాలనుకున్నాడు. ఇంకా అందుకనే ఆ కోపము లోపలించి ఆ కోపం వచ్చి తిప్పు కొడితే 50 సంవత్సరాలు కూడా లేవు. నువ్వు అబ్రహాం చూసావంటున్నా అది ఏసైంది. అక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు. మాకు వచ్చిన డౌట్స్ అయ్యి మీకు కూడా డౌట్ వచ్చి ఉంటుంది. ఎప్పుడు చూశాడు అబ్రహాం? అసలు ఎప్పుడు చూశాడు? మనందరికీ డౌట్ వస్తుంది. ఆ డౌట్ మనం ఎప్పుడు చూశాడంటే మనం వెళ్ళిపోదాం. ఆదికాండం 18:1 వెళ్ళిపోతే ఆదికాండము 18:1 ఏం జరిగిందంటే అక్కడ ఆయన చూసింది ఎవరు చూశారు చూడండి. 18:1 ఆదికాండము 18:1 చదవాలి. మరియు మామ్రే దగ్గరనున్న ఆ. సింధూర వనములో ఆ. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చుని ఉన్నప్పుడు ఆ. యెహోవా అతనికి కనబడెను. యెహోవా అతనికి కనపడ్డాడు. ఎవరు కనపడ్డాడు? యెహోవా. నేను ప్రభు అంటాను. యెహోవా అనే బదులు నేను ప్రభు అంటాను. ప్రభు అతనికి కనపడ్డాడు. ఎవరికి? అబ్రహాము కనపడ్డాడు. ఎంతమంది వచ్చారంట? 3 వ్యక్తులు వచ్చారంట. చూడండి, 3 వ్యక్తులు వచ్చారు. అదే 2వ వచనంలో అదే 18:2 ఏముంది? 3 వ్యక్తులు అని అక్కడ రాయబడి ఉంది. అదే 18:9 వస్తే ఆ 3 కూడా ఒక్కసారి మాట్లాడారంట. ఒకసారి చదవమ్మా. 18:9 చదువుకుంటే 18:9 వారతనితో ఆ. నీ భార్య అయిన సారా వారు అతనితో నీ భార్య ఎక్కడ ఉందని అడిగారు. 3 ఒక్కసారి మాట్లాడారు. 3 అంటే అంటే వారి మాట ఒక్కసారి వచ్చింది. ఆ 3 నోటంట ఒక్కసారి 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు ఒక్కసారే మాట్లాడారు. మాట్లాడుతూ
ప్రభు ఏమంటాడంటే నేను మళ్ళీ 1 year తర్వాత వస్తాను అంటాడు. అక్కడ నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను రాబోతున్నాను. ఆ దినము ఖచ్చితంగా నీ చేతిలో ఎవరు ఉంటారు, కుమారుడు ఉంటాడు అని దేవుడు అక్కడ మాట్లాడాడు. ప్రభు అక్కడ మాట్లాడాడు. వాళ్ళ మధ్యన జరిగిన డిస్కషన్ అది. ఆ డిస్కషన్ లో జరిగి వాళ్ళు డౌట్ వచ్చింది. డౌట్ అంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? చాలా మంది ఏమంటారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ముగ్గురు వ్యక్తులు అంటే వాళ్ళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అవ్వచ్చు అంటారు. ఇంకొకరు కొందరు ఏమంటారంటే ఆ ముగ్గురు దేవదూతలే అంటారు. దాన్ని ఏమంటారంటే చూడండి అక్కడ 18:22 మనం చదువుకుంటే 18:22 చదువుకుంటే ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సదోమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండే. యెహోవా అంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరున్నారు? ఒకరు ప్రభు ఇద్దరు వెళ్ళిపోయారు. యెహోవా అక్కడ ఉండిపోయాడంటే ఆయన ప్రభు మాత్రం అక్కడ ఉండిపోయాడు. ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అది 33లో చదివితే అర్థమవుతుంది. 18:33 యెహోవా అబ్రహాముతో మాట్లాడక చాలించి వెళ్ళిపోయాను. ఇంకా తిరిగి వెళ్ళాను. 18:33 యెహోవా అబ్రహాముతో మాట్లాడక చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాముతో తన ఇంటికి తిరిగి వెళ్ళాను. కంటిన్యూ చేయి. నెక్స్ట్ లైన్. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు అని అంటే యెహోవా అంటే ప్రభు ఒకరు ఎవరితో ఉన్నారు? అబ్రహాంతో ఉంటే ఇక మిగతా ఇద్దరు ఉన్నారు. అరెవరు? దేవదూతలు. క్లారిటీ ఇచ్చేసాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ప్రభు ప్లస్ ఇంకా ఇద్దరు దేవదూతలు. ప్రభు అంటే ఎవరు? యేసయ్య అవ్వాలి. ఎందుకు యేసయ్య అవ్వాలంటే యోహాను సువార్త 1:18 మనం చదువుకుంటే అక్కడ ఏమని రాయబడింది? భక్తుడు ఏం తెలియజేస్తున్నాడు? యోహాను సువార్త 1:18 ఎవరు దేవుడిని చూడలేడు. కూడా చూడలేడు చూడరు కూడా. ఆయన మాత్రమే మనం చూడగలం. అంటే అబ్రహాం చూసింది ఎవరిని? యేసయ్యని చూశాడు, దేవుడిని కాదు. తండ్రిని చూడలే. అక్కడ రొమ్మునున్న క్రీస్తుని ఆయన చూశాడు. కాబట్టి ఆయన క్రీస్తు అక్కడ ఉన్నాడు. మొదటి మోతి పౌలు భక్తుడు ఏమంటాడు చూడండి. మొదటి మోతి 6:16 చూడాలి. మొదటి మోతి 6:16 ఏమంటాడు చూడండి. సమీపింపరని తేజస్సులో ఆయన మాత్రమే వచ్చుచు వసించుచు అమరత్వము గల వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. మనుషులు ఎవరు ఆయన్ని చూడలేదు. పౌలు భక్తుడు అంటారు తండ్రిని ఎవరు చూడలేరు కూడా. కొలీషియన్ రాసిన పత్రిక 1:15 అంటది అదెవరు? క్రీస్తు. ఎవరు? క్రీస్తుని మాత్రమే చూడండి. సో అబ్రహాము ఆ దగ్గరికి వచ్చిన ప్రభు ఎవరు? క్రీస్తు ఇంకెవరున్నారు? ఇద్దరు దేవదూతలు. క్రీస్తు ఇద్దరు దేవతలు. సో క్రీస్తు ఎవరితో ఉండిపోయాడు? ఇప్పుడు అబ్రహాంతో ఉండిపోయాడు. చూడండి యేసు ప్రభు ఎవరితో ఉన్నాడు? అబ్రహాంతో ఉన్నాడండి. అబ్రహాంతో అక్కడ ఉండిపోయాడంట. ఇక ఇద్దరు దేవదూతలు వెళ్ళిపోయి ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ గొమొర్రాకి వెళ్ళి ఆడ ప్లాన్ వేసుకుంటారు. ఈ సొదొమ గొమొర్రాని ఎలా నాశనం చేయాలి, అక్కడున్న విశ్వాసిని లోతుని ఎలా రక్షించాలి వారు ప్లాన్ వేసుకుంటుంటే ఇక్కడ యేసయ్య ఎవరితో ఉండిపోయాడు? అబ్రహాంతో ఉండిపోయాడు. అబ్రహాంతో ఉండి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. యేసయ్య అబ్రహాంతో ఉంటున్నాడండి. ఎంత చూడండి. యేసయ్య దిగి వచ్చేసాడు. అబ్రహాం దగ్గర దిగి వచ్చేసాడు. ఇంకా యేసయ్య ఉండలేకపోయాడు. లేదు నేను వెళ్ళిపోవాలి, అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడాలి, నేను ఆయన్ని చూడాలి అని చెప్పి యేసయ్య అంట పయనించేసాడు. అందుకనే ఇక్కడ ఆయన్ని చూడగానే అబ్రహాము గుర్తించాడు. అర్థం ఏంటంటే రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు రోజు వింటున్నాడు. మీరు డైలీ ఫోన్లో ఒక వ్యక్తితో అన్నోన్ పర్సన్తో మీరు మాట్లాడండి. డైలీ ఒక నెల రోజులు మీరు మాట్లాడలేవు. అన్నోన్ పర్సన్ మీరు ఎప్పుడు ఆ పర్సన్ చూడలేదు, మీరు ఆ పర్సన్తో మాట్లాడండి. ఒక నెల రోజులు మీరు మాట్లాడండి. నెల రోజుల తర్వాత మీరు కలుస్తున్నారేమో ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి వచ్చి నీ దగ్గర మాట్లాడగానే గుర్తించేస్తావా? ఆ వాయిస్ని గుర్తిస్తావా లేదా? అవును ఈ వ్యక్తి. ఇక్కడ కూడా అదే జరిగింది. యేసయ్యతో రోజు మాట్లాడుతున్నాడు, రోజు వింటున్నాడు. యేసయ్య గుర్తించలేక వెంటనే యేసయ్య రాగానే ఏం చేశాడు?
వెళ్ళిపోయాడంట. ఎందుకు? అబ్రహాంకి ఫస్ట్ దేవుడు ఎలా వచ్చాడంటే డౌట్స్ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే దేవుడు మాట్లాడాలి, మాట్లాడితేనే నిజమైన దేవుడు. రెండోది దేవుడు వినాలి, వింటేనే నిజమైన దేవుడు అన్నాడు. మూడోది ఏంటి? యేసయ్య చూడాలి, దాన్ని చూడాలి, ఆయన చూసే దేవుడు ఉండాలి. ఇది చూసే దేవుడు ఉంటేనే నేను నిజంగా నమ్ముతాను అన్నాడు. 2 విషయాలు ఆల్రెడీ కంప్లీట్ చేస్తాడు. మాట విన్నాడు, వినిపించింది, దేవుడికి వినిపించింది కాబట్టి దేవుడి మాట వినిపిస్తుందని దేవుడికి తెలుసు, అబ్రహాం తెలుసు దేవుడికి వినిపిస్తుందని. ఇంకోటి దేవుడు వింటాడని తెలుసుకున్నాడు. మూడోది ఏంటిది? ఇది చూడాలి, అంతే. అది అబ్రహాం చూసేసాడు, వచ్చేసాడు. యేసయ్య రాగానే గుర్తించడానికి వెళ్ళిపోయి కాలు మీద పడిపోయాడంట. కాలు మీద పడిపోయి ఇంకా దేవాన్ని ఏం చేయాలి ప్రభు అని చెప్పి ఇంకా ఆయనకి అర్థం కాలేదు. అబ్రహాంకి అర్థం కాక ఏం చేస్తాడు? ఆ 18లో ఆ చాప్టర్ చదువుకుంటే దానికోసం అందులో వివరించలేదు కదా, మెసేజ్ అయిపోతుంది. 18లో ఇంకా చూడండి అంటున్నాడు, సారాతో అంటున్నాడు, నువ్వే తయారు చేయి, వచ్చింది ఎవరో కాదు దేవుడే వచ్చాడు, నువ్వు చేయి, ఇప్పుడు నువ్వు తయారు చేయాలి. ఆల్రెడీ ఏజ్ అయిపోయిందంట. ఇప్పుడంటే పిండి అంట, పిస్కాలంట, ఇవన్నీ చెయ్యాలంట. అలాగే చాలా మంది పనులు ఉన్నారు. అబ్రహాంకు చాలా మంది పని మనుషులు ఉన్నారు కదా, వారు ఎవరో చేయకూడదు, నువ్వే చెయ్యాలి అని చెప్పి అక్కడ నుండి నిలబడి ఆయన చేయించాడంట. చేయించి అక్కడ వచ్చి ఆ భోజనం పెట్టినట్టు ఆ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఎస్, దేవుని చూశాడండి, దేవుని చూశాడు. యహాన్ అంటే పరలోకం వెళ్ళగానే అంటాడంట, యాహన్ దేవుడు ఆత్మ తీసుకెళ్ళిపోయాడు. ఆ యహాన్ ఆత్మ పరలోకం వెళ్ళిపోయింది. ఆ యహాన్ ఆత్మ పరలోకం వెళ్ళగానే అక్కడ యహాన్ గారు ఎలా వివరిస్తున్నాడంటే ప్రకటనగా చదువుకుంటే అంటాడంట, ఆ డోర్ అంట నిలబడి ఉన్నాడు. ఎక్కడ డోర్ పడి ఉంటుందా? నిలబడి ఉన్నాడు, డోర్ నిలబడి ఉన్నాడు. ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. అంటే ఇక్కడ తెలియచేస్తుందంటే అది ఆ ద్వారం అంట ఓపెన్ అయింది. ఆ ద్వారం ఓపెన్ అవ్వగానే లోపల నేను ఎన్ని చూశాను అని చెప్పేసి అక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఎంతో చక్కగా వివరిస్తున్నారో తెలుసా. అంటే ఆ ద్వారం ఓపెన్ అవ్వగానే అవన్నీ కనపడుతున్నాయి, యోహానుకి అన్ని కనపడతాయి. అదే ప్రకటన గ్రంథం చదువుకుంటే అయ్యే యోహాను గారు కనిపించినవన్నీ ఆ ప్రకటన గ్రంథంలో పెట్టాడు. యేసయ్య ఇక్కడ రాగానే అబ్రహాం అంట లోపల తీసుకెళ్ళాడు. లోపల తీసుకెళ్ళి యెహోవా అబ్రహాం దగ్గర ఉండిపోయాడంట. ఆ అబ్రహాం దగ్గర ఇంకా అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళాలని కోరేది దేవుడు. యేసయ్య అతనితో ఉండిపోయాడు. యేసయ్య మేబీ అక్కడ గుడారం ఉంది, అప్పుడు గుడారం, ఆ గుడారంలో లోపలికి వెళ్ళాడు యేసయ్య. యేసయ్య ఏంది అబ్రహాంతో మాట్లాడు. అబ్రహాము నేనెవరినో తెలుసాడు, నీకెవరినో తెలుసా? నేనే అని ఉంటాడు, నేనే అని ఉంటాడు. నేను ఎవరినో తెలుసా? నేను రాబోతున్నాను తెలుసా? ఎలా వస్తుందో తెలుసా? చూడు చూడు అనగానే మరి అబ్రహాం అంతా చూస్తున్నాడు. ఇదిగో నేను క్రీస్తుగా రాబోతున్నాను, నేనే అన్నప్పటికీ అబ్రహాం చేయించేయాలని అర్థం కాలే. అదంతా చూస్తున్నాడు. నేనే ఇక్కడ జనమందరినీ రక్షించుకున్నా. ఈ జనం ఎవరు కాదు, నీ జనమే అబ్రహాము, నీ సంతానమే కదా, నువ్వే తండ్రి రాబోతున్నావు. చూడు ఈరోజు ఎవరు రాబోతాడు? దావీదు రాబోతాడు, చూడు అని చూస్తుంటే అబ్రహాం అన్ని చూస్తున్నాడట. అవును ప్రభువా ఇవన్నీ జరగబోతున్నాయా అని చూస్తున్నాడు. అదో నేను రాబోతాను, చూడు నేను వచ్చిన ఏం జరగబోతుంది, యూదులు ఏం చేయబోతున్నారు చూడు చూడు అంటే అందరూ అంట రక్షణ పొందుకుంటున్నారు, అందరూ బ్యాప్టిజం తీసుకుంటారు. అదే చూడు అందరూ రక్షించబడతారు, అక్కడ రోగాలన్నీ పోతారు, అద్భుతాలు చేస్తారు, అక్కడ కాళ్ళు లేని లేచి నిలబడతారట. అవన్నీ జరుగుతున్నాయి. అబ్రహాం అవును ప్రభువా ప్రభువా నెక్స్ట్ తీసుకెళ్ళి ఏసైని సిరివేస్తుంటే అది సిలువలో ఏసై అమర్దిస్తున్నా మరస్తున్నాడు. అబ్రహాం చూశాడు. అబ్రహాం చూసి మళ్ళీ తిరిగి 3వ రోజు ఏసై ఆ రోజు టచ్ చేసి ఉండొచ్చు, ప్రభు పక్కన టచ్ చేసి ఉండొచ్చు, ఇది నేనే. అందుకని ఏసై అంటున్నాడు, అబ్రహాము ఎన్ని నా దినం ఎన్ని చూసేసాడు. చూసి ఎంత సంతోషించాడు తెలుసా? రోజుని ఎంత సంతోషించాడు తెలుసా? ఈ రోజు మేము అబ్రహాం పిల్లలం అని మీరు అంటారేమో, ఈ దినం ఈ రోజు మీరు చూస్తున్నారేమో, ఈ దినం మా అబ్రహాము తండ్రి చూడలేదని మీరు అనుకుంటున్నారేమో.
మీ తండ్రి ఆల్రెడీ చూసేశాడు, ఇవన్నీ చూసి సంతోషించాడు. కానీ మీరున్నారే, అబ్రహాం ఆల్రెడీ చూసేశాడు, ఎంతో సంతోషించారని అన్నంట. చూడండి 23 చదువు, 4:23 రోమిలి రాసిన పత్రిక లాస్ట్ 4:23. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు. అది అబ్రహామే కాదు కానీ ఎవరికి? మనకు కూడా అంటాడండి, మనం కూడా అంటున్నాడండి. చూడండి దేవుడు మాట్లాడాడు, మనం కూడా. ఎందుకు మనం కూడా? మనము ఎవరి విత్తనం? అబ్రహాం విత్తనం. విశ్వాసంతో మనమేమో అబ్రహాం విత్తనమే అయ్యాం. వి ఆర్ ద సీడ్స్ ఆఫ్ అబ్రహామే కదా, మనం కూడా ఆయన విత్తనమే ఈరోజు. ఎస్, గాడ్ విల్ ఓపెన్. ఈరోజు మన కోసం దేవుడు ద్వారం ఓపెన్ అవుతాడు. ఎప్పుడు చూడండి, ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటంటే, అబ్రహాము దేని నమ్మాడు? దేని నమ్మి విశ్వాసించాడు? జరగబోయే దాన్ని జరిగిద్దాని చెప్పి విశ్వాసించాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా మనల్ని? జరిగిపోయి దాన్ని మీరు విశ్వాసించిన నమ్మకం పెట్టుకోండి, మీకు జరుగుతుందా? ఇప్పుడు జరగబోయే దాన్ని విశ్వాసం పెట్టుకుని నమ్మటం గ్రేటా, లేకపోతే జరిగిపోయే దాన్ని నమ్మటం ఈజీయా? జరిగిపోయే దాన్ని నమ్మటం ఈజీ కదా, అది ఈజీ కదా. దేవుడు మనకేం తెలియజేస్తాడంటే, అబ్రహాము జరగబోయే దాన్ని విశ్వాసించి నమ్మాడు కాబట్టి దేవుని పొందుకుంటాడు. ఈరోజు మీరు మా పిల్లలు అయ్యారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, యేసయ్య తిరిగి లేచాడని ఎప్పుడైతే జరిగిందని ఎప్పుడైతే నమ్మి విశ్వాసిస్తారో అప్పుడే మీ జీవితంలో అద్భుతం జరుగుతుందని అక్కడ దేవుడు తెలియజేస్తాడు. అదే తెలియజేస్తాడు. అది అద్భుతం అప్పుడే జరుగుతుంది. చదువు కింద బాగా చదువు, 23 కింద చదివితే, మన ప్రభు అయిన యేసు మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచి మనకు ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడెను. ఆయన మృత్యువులోంచి లేచాడని మనము విశ్వాసించమంటున్నాడు భక్తుడు. ఎప్పుడైతే నువ్వు అది విశ్వాసిస్తావో అప్పుడు నీ జీవితంలో ఏదైతే జరగాలనుకుంటున్నావు, వచ్చేసింది అనుకుంటున్నా చూడండి, అది నీ జీవితంలో వచ్చేస్తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. వచ్చేసిందని ఎప్పుడైతే వచ్చేసిందని నమ్ముతామో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. రోజు మీరు మీ మధ్యకి వచ్చేసిందని నమ్ముతున్నారా, లేదా ఇంకా అదే డైలామాలో ఉన్నారా? జరగబోదని ఇంకా అదే డైలామా ఉన్నారా? ఇంకా అదే డైలామాలో ఉంటే ఈరోజు మీరు దేవుని సన్నిధిలో మీరు మొదలుపెట్టి మీరు ప్రార్థించేయండి. దేవా, లేదు ప్రభా, వచ్చేసిందని నమ్ముతున్నానయ్యా. అబ్రహాము ఏ విధంగా అయితే వచ్చేసిందని నమ్మాడో ఆ విధంగా ఈరోజు నేను